వధూవరుల జాతకరీత్యా మరో 10 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. త్వరగా వధూవరులు రెడీ అయి వస్తే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు. అలాగే పంతులు గారు, వెళ్ళి రెడీ అవ్వు రాజేష్. సరేనన్నా. పద శ్రావ్య, నిన్ను నేను రెడీ చేస్తాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు వదిన. శ్రావ్యను మేము రెడీ చేస్తాం. అవునదినా, మీరు అలా కూర్చొని పెళ్లి చూడండి, మిగతా పనులన్నీ మేము చూసుకుంటాము. ఇలా ఏంటి? ఇదిగోమ్మా. శ్రావ్య వెళ్ళి శ్రావ్య. పద శ్రావ్య. వసు గారు, మనం కూడా రెడీ అవుదాం. నాన్న, అమ్మకేం కాలేదు కదా నాన్న? గుండెల్లో నొప్పిగా ఉందందరా. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను. కంగారేం లేదాభి. ఈ పెళ్లి జరిగితే తను కుదుట పడుతుంది. రెస్ట్ తీసుకోనివ్వు. ఓకే నాన్న. వసు అక్క ఎలా తప్పించుకుంది? అభిబాబు గారికి ఎలా దొరికింది? అసలు నువ్వు ఎలాంటి రౌడీలను పెట్టావకిల్? వాళ్ళు పుట్టి తత్తమలా ఉన్నారు. నేను సరైన వాళ్ళనే పెట్టాను. అంతా ఆ గుండమ్మే చేసి ఉంటుంది. అనవసరంగా తనని పెళ్లికి పిలిచాం. మన దురదృష్టానికి మరొకరిని నిందించడం ఎందుకులేరా? మన టైం బాలేదు. గిల్ట్ నగల గురించి తెలిసిపోయింది, పెళ్లి ఆగిపోయింది. అసలు నగలు మన చేతికొస్తే అమెరికా వెళ్ళిపోతాం అని ఆశపడ్డాను. అభి వసూలు మన ఆశల మీద నీళ్లు చల్లారు. నిజంగానే మన టైం బాగోలేదు. ఏం చేసినా రివర్స్ అవుతుంది. మనం కరెక్ట్ గా ఆలోచించట్లేదు, లేక అవతలి వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారో తెలియడం లేదు. ఊరికే మనల్ని మనం తిట్టుకోవడం కాదు. ఇప్పుడేం చేద్దామో అదే ఆలోచించండి ముందు. చేయడానికి ఏముంది? చెడపకురా చెడేవో అన్నట్టు సడన్ గా గిల్ట్ నగల ప్లాన్ తట్టేసరికి ఆ రాహుల్ గారిని సైడ్ చేసి మన స్వార్థం మనం చూసుకున్నాం. మన గోతులో మనమే పడ్డాం. అదేంటి అలా అంటారు? అయినా మనకింకా రాహుల్ ఆప్షన్ ఉంది కదా. అతన్ని పిలిచి ముందు మనం అనుకున్న ప్లాన్ ని యాజ్ గా అమలు చేద్దాం. పెళ్లి కొడుకుని మార్చి రాకేష్ ప్లేస్ లో రాహుల్ ని పంపించి శ్రావ్యతో పెళ్లి చేసి నగలు తీసుకుందాం. ఎస్, ఇప్పుడే రాహుల్ గారికి ఫోన్ చేస్తాను. హలో రాహుల్, ఎక్కడున్నావు? మీకు దగ్గరలోనే ఉన్నాను, చెప్పండి. ఇలా రా. ఏంటి, ప్లాన్లో నన్ను సైడ్ చేద్దాం అనుకుంటున్నారా? మీ సొంత తెలివి వాడుతున్నారా? అబ్బా అదేం లేదురా బాబు. అలాంటిది ఏదైనా ఉంటే నీకు ముందే చెప్తాం కదా. నాకు చెప్పకుండా మీరేం చేశారో నాకు తెలుసు. ఇప్పుడేం చేయాలో చెప్పండి. అదంతా మర్చిపో రాహుల్. ముందు మనం అనుకున్న ప్లాన్ ని యాజ్ గా అమలు చేద్దాం. రాజేష్ ప్లేస్ లోకి నువ్వు వెళ్ళిపో, శ్రావ్యని పెళ్లి చేసుకో. అదే చేయబోతున్నాను. వీడేంట్రా అదే చేయబోతున్నానని మనకంటే ఫాస్ట్ గా ఉన్నాడు? మనకు కావాల్సింది కూడా అదే కదా. అంతేగా. అబ్బా చాలా దాహంగా ఉంది. గుండమ్మా, నీకు మచ్చలు తీసుకురానా? బాబు, పిలుస్తుంటే పట్టించుకోవేంటి? ఇలా రా. అక్కడే ఆగిపోయావేంటి? ఏయ్, నీకేమైనా చెవుడా? పిలిస్తే పలకవేంటి? చిట్టమ్మ, నువ్వు తాగుతావా? పర్లేదు, తాగు. ఆగవయ్యా, ఇంకా తాగాలనుంది.
రేయ్, కాసేపు ఉంటే దొరికిపోయేవాడివి. ఎరా నేను పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళమంటే శ్రావ్య గది వైపు వెళ్ళేవేంటి? దొరికిపోయింటే నీకు పెళ్లి కాదు బడిత పూజ అయ్యేది. కాస్త కేర్ఫుల్గా ఉండు రాహుల్. దొరికిపోయి మన ప్లాన్ని స్పాయిల్ చేయకు. సారీ బ్రో, ఆవిడ పిలుస్తుంది అనుకోలేదు నేను. ముహూర్తానికి ఇంకెక్కువ టైం లేదు. త్వరగా పెళ్లి కొడుకు ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి రాహుల్. మీకున్న టెన్షనే నాకు ఉందండి. నన్ను ఇంకా టెన్షన్ పెట్టకండి. ఏ ఆగు, ఇలా ఇవ్వు. అలా కొంచెం కొంచెం కలుపుతావేంటి? కూల్ డ్రింక్స్ లో వాడేం కలిపాడో నీకు తెలిసేంటే? నాకేం తెలుసు? మరి నువ్వెందుకు కలిపావు? మహా అయితే అది మొత్తం మంది అయి ఉంటుంది, అందుకే ఎక్కువ కలిపాను. పెళ్ళైపోయే వరకు పెళ్లి కొడుక్కి స్పృహ రాకూడదు కదా. అది మత్తు మంది కాకపోతేనా ఏ విషయం అయితేనా? ఆమో, నాకేం సంబంధం లేదు. అంతా రాహులే చేశాడు. నగలు పెట్టగానే శ్రావ్య మహాలక్ష్మిలా ఉంది. నగలు లేకుండా కూడా సాక్షాత్తు మహాలక్ష్మి గుండమ్మా. అసలు ఈ పెళ్లి జరగడానికి, తన ఒంటి మీద ఈ నగలు రావడానికి కారణం వసు అభిలతో పాటు మీరు కూడా చాలా సహాయపడ్డారు. అదేం లేదు దినా. చూసారా ఆంటీ, మనకి దక్కాల్సిన నగలు శ్రావ్య ఒంటికి అతుక్కుపోతున్నాయి. ఈ సంబరం ఇంకెంతసేపే? కాసేపు ముచ్చటేగా. దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడగానే ఆ 7 వారాల నగలు మన చేతుల్లోకి వస్తాయి. వాటి కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంకా 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆలస్యం అమృతం అన్నారే, కాస్త లేట్ అయినా ఆ నగలు మనవే కదా. హారిక, ఏంటి గుండమ్మా? అక్కడే ఉన్నావే, లోపలికి రండి. నువ్వు కూడా శ్రావ్యకి నగలు వేయి. నా చేతుల్లోకి రావాల్సిన నగల్ని నా చేతులతోనే అలంకరించాలా? దాన్ని పిలిచి నన్ను పిలవలేదంటే నాకు బొట్టు గాజులు లేవనేగా. చూస్తూ ఉండండి, అతి త్వరలో 2వ పెళ్లి చేసుకుని మీ అందరికంటే పెద్ద ముత్తేదోనవుతాను. ఏటంటీ, మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవాలా? వచ్చి మీ మనవరాల్ని దగ్గర నుంచి చూడండి. అది నాకు మనవరాలేంటే, కాబోయే ఈ పెళ్లి కూతుర్ని అవమానిస్తున్నారు. ఎందుకులేమ్మా, అసలే బొట్టు గాజులు లేని దాన్ని. తర్వాత ఏదైనా జరగరాని జరిగితే ఆ తర్వాత అందరూ నన్నే ఆడిపోసుకుంటారు. అలా నిన్నెవరన్నారమ్మా? బొట్టు గాజులు లేకపోయినా నువ్వు సుమంగళివే, మా ఇంటి ఆడపడుచువి. మన ఇంటి తొలి ఆడపిల్లని ఆశీర్వదించు. నాకు 2వ పెళ్లి చెయ్యరు గాని ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. అత్తయ్య రా అత్తయ్య. పదవే. పద. పద. పదండి అత్తయ్య. పదమ్మా. నిన్నగాక మొన్న పుట్టిన పసిపిల్ల, అప్పుడే పెళ్లి కూతురైంది. ఆస్తులుండుంటే ఈ చిట్టి తల్లి పెళ్లి ఇంకా ఘనంగా చేసేవాళ్లం. అభి వసూలును మించిన ఆస్తి ఏముంది నాన్న? ఈ మాత్రం శ్రావ్య పెళ్లి జరుగుతుందంటే వాళ్ళ పుణ్యమే. శ్రావ్య, తాతయ్య గారి కాళ్ళకి దండం పెట్టు, వెళ్ళు. లేమ్మా. అయ్యో. బాబాయ్, మిమ్మల్ని వదిలి వెళ్ళాడు బాబాయ్.
శ్రావ్య, అప్పగింతలు ఇప్పుడే కాదు. అప్పగింతలు ఇప్పుడే కాదని మా చెల్లెమ్మ చెప్తుంది కదమ్మా. నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. నిన్ను ప్రేమించే మా దగ్గర నుంచి మాకంటే ఎక్కువగా ప్రేమించే మనిషి దగ్గరికి వెళ్తున్నావు. ఓకేనా? సార్ డ్రింక్స్ తీసుకో. ఇంకేంట్రా సంగతులు? గ్లాసులు సార్. నువ్వు వెళ్ళు. అమ్మయ్యా. ఏంటి రాహుల్, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ పెళ్ళికొడుకిచ్చావా? పెళ్ళికొడుకు స్పృహ తప్పాడా? కూల్ డ్రింక్లో కలిపింది మత్తుమందని మీకెవరు చెప్పారు? మరి డ్రింక్లో ఏదో పౌడర్ కలిపావు కదరా? అది మత్తుమందు కాదు, షుగర్. డ్రింక్లో షుగర్ ఎందుకు కలిపావు? ఊరికే మిమ్మల్ని టెన్షన్ పెడదామని. ఈ టైంలో ఇది అవసరమా? అసలు నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు పెళ్లి కొడుకు ప్లేస్లోకి నేను వెళ్ళడం కదా. మరి డ్రింక్లో షుగర్ కలిపితే పెళ్లి కొడుకు ఎలా స్పృహ తప్పుతాడు? షుగర్ వల్ల తప్పడు, స్ప్రే వల్ల స్పృహ తప్పుతాడు. స్ప్రేనా? ఇది బాడీ స్ప్రే. పెళ్లి కొడుకు రూమ్లో ఉన్న అసలు స్ప్రే కొట్టేసేయి. మొత్తం ముందున్న స్ప్రే అక్కడ పెట్టేసి వచ్చాను. మీరు వెళ్ళి పెళ్లి కొడుకు ఫ్రెండ్ని బయటికి పంపించండి. అఖిల్, నువ్వు వెళ్ళు. ముహూర్తానికి టైం అవుతుంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మండపంలోకి పదండి. అలాగే. మీరు ఆగండి. మీరు వెళ్ళండి. ఇంత బాగా హ్యాండ్సమ్గా రెడీ అయ్యారు. స్ప్రే చేసుకున్నారా? ఇంకా లేదు. త్వరగా కానివ్వండి. ఏ క్షణంలో అయినా రమ్మనొచ్చు మిమ్మల్ని కిందికి. ఓకే. ఏంటి రాజేష్, మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఏం బ్రాండ్ అది? బ్రాండ్ రాజేష్. రాజేష్, ఎస్. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారండి? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. ఫస్ట్ వీడి కాళ్ళు చేతులు కట్టేసి మంచం కింద దాచేద్దాం. అమ్మమ్మ, పిన్ని, అందరూ అక్కడుంటే మీరిక్కడుండి ఏం చేస్తున్నారు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా? పెళ్లి మండపం అంతా వీడియో తీస్తున్నానమ్మమ్మ.
వీడియో తీయటానికి ఇక్కడే ఉంది బన్నీ. మండపంలో చాలా బాగుంది, వెళ్ళి అక్కడ తీయు. మీరు కూడా రండి పిన్ని మరి. అరే మేము పెళ్లి కొడుకుని తీసుకుని వస్తాం, నువ్వు వెళ్ళు. ఏంటి బావ లోపలున్నారా? ఆ? బావా అరే, రే, 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 ఆగు. బన్నీ నువ్వు చిన్న పిల్లోడివి, అలా లోపలికి వెళ్ళకూడదు. మన బావే కదా పిన్ని. రే, ఆగురా. రే చెప్తున్నాను కదా. వెళ్ళి ఆ వీడియో తీసుకో. వెళ్ళి శ్రావ్య రెడీ అవుతుంది, ఆ వీడియో తీసుకో. అక్కడికి వెళ్ళి తీసుకో. వెళ్ళి 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 వెళ్ళి. మీరు రండి. మీరిద్దరూ మండపం దగ్గర ఏం తెలియనట్టు ఉండండి. సరే సరే. కేర్ఫుల్ బ్రో. పంతులు పిలవగానే వచ్చేసి మేమక్కడ తాలి కట్టే తంతు స్పీడప్ చేస్తాం. ఓకే బ్రో, ఫీల్ ఫ్రీ. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. శ్రావ్య నాది, నగలు మీవి. అమ్మా, పెళ్లి కుమారిని తీసుకురండి. మీరండి, మేము వెళ్ళి తీసుకొస్తాము. రేవన్నమ్మా. వీళ్ళు వెళ్తున్నారేంటి? మన కొంప మునగదు కదా. ఎవరు వెళ్తే ఏంటంటే ముసుగులో ఉన్నది రాహుల్ రాజేష్, వాళ్ళకి తెలియదు కదా. చెట్టమ్మా కొండమ్మలు ఈ రాహుల్ గారిని కనిపెట్టలేదు కదా. మల్లెపూలు ముసుగుంటే ఎలా కనిపెడతారు? వసక్క, అభిబావ, మీరిద్దరూ ఈ పెళ్లి జరిపించాలని ఎంతో కష్టపడ్డారు. మా ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేశారు. మా మమ్మీని వెళ్ళగొట్టారు. చివరికి శ్రావ్య పెళ్లి జరుగుతోంది రాజేష్తో కాదు, రాహుల్తో. చివరికి మేమే గెలవబోతున్నాం. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టాక పెళ్లి కొడుకు రాజేష్ కాదని తెలిసాక అప్పుడు అందరి మొహాల్లో రియాక్షన్స్ చూడాలి. నా గుండె పగిలిపోతుంది. అప్పటి వరకు మీ ఇద్దరి ఎగ్జైట్మెంట్ కాస్త ఆపుకోండి. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. జరగబోయేది మన ప్లానే అఖిల్. మనమే గెలవబోతున్నాం. డోంట్ వరీ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
ఇప్పుడు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ముందుగా అమ్మాయి అబ్బాయి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాలి.